హైటెన్షన్ మధ్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదం పొందింది. సమావేశం రచ్చరచ్చైంది. 650 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ సభ్యులు వారిని ప్రతిఘటించే క్రమంలో సభ రభసగా మారింది. ఈ గందరగోళం మధ్య మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం ఎలాంటి చర్చ లేకుండానే ముగిసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చైంది. బడ్జెట్ సమావేశం తీవ్ర గందరగోళం మధ్య ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల పోటాపోటీ నినాదాలతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బడ్జెట్ ప్రతులను చించేసిన బీఆర్ఎస్ సభ్యులు మేయర్ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. వరుస ఎన్నికల నేపథ్యంలో గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఈ రోజు కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదం కోసం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశంలో కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బసవరాజు సారయ్య, కమిషనర్ అశ్విని తానాజీ, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశానికి నల్ల జెండాలు వేసుకుని బీఆర్ఎస్ సభ్యులు హాజరయ్యారు. మేయర్, కలెక్టర్లు, ఇతర అధికారులు వచ్చి మీటింగ్ మొదలు పెట్టగానే బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. మేయర్ పోడియం వద్దకు దూసుకెళ్లి సభ్యులు నిరసన తెలిపారు. గుండు సుధారాణి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనర్హురాలని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కండువాపై గెలిచి మేయర్ సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఆమెను అనర్హురాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆమెకు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రతిఘటిస్తూ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల అరుపులు, కేకలతో కౌన్సిల్ హాల్ దద్దరిల్లింది. ఓ దశలో సమావేశంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గందరగోళం నడుమ మేయర్ వరంగల్ బల్దియా 2024-2025 ముసాయిదా బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టారు. ఓవైపు నినాదాలు, మరోవైపు బడ్జెట్ ప్రతులు చించివేస్తున్న గందరగోళ పరిస్థితుల్లోనే బడ్జెట్ వివరాలు బల్దియా అకౌంట్స్ అధికారి వెల్లడించారు. 650 కోట్ల 12 లక్షల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. 237 కోట్ల 2 లక్షల సాధారణ పన్నుల ద్వారా 410 కోట్ల 10 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. ఇదే స్థాయిలో వ్యయాన్ని 650 కోట్లగానే చూపించారు. మెజార్టీ సభ్యులు అంగీకారం తెలపడంతో పాలకవర్గం బడ్జెట్ను ఆమోదించింది. ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని ముగించారు. జనరల్ బాడీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయండి. మా ప్రాబ్లమ్స్ ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చిన తర్వాత మీరు ఏది మాట్లాడిన తర్వాత బడ్జెట్ మీటింగ్ పెట్టుకుందామని చెప్పినా కూడా ఆమె ఏ మాత్రం ఖాతరు చేయట్లేదు. ఎట్లాంటి చర్యలు అంటే పూర్తిగా అక్కడికి వెళ్ళి మేము మాట్లాడే అవకాశం ఇవ్వండి, మాకు బడ్జెట్ గురించి మాట్లాడతాము అని అంటే మీరు ఫస్ట్ వాళ్ళని కూర్చొని గందరగోళం అంటే గందరగోళం, ఎటువంటిది కూడా హోప్ మాకు అసలు ఎటువంటిది కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వరంగల్ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ప్రజలు మెచ్చే బడ్జెట్ ను ప్రవేశపెడితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. పొంతనలేని ఆరోపణలతో బడ్జెట్ ను అడ్డుకునేందుకు కుట్రలు చేశారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కనీసం కాకతీయ ఉత్సవాల గురించి మాట్లాడని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు కాకతీయ తోరణం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. వరంగల్ నగర అభివృద్ధిపై బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు. బడ్జెట్ అన్నది అభివృద్ధి కోసం, ఈ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ను ఆమోదం తెలియజేసుకొని తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడాలి. కానీ బడ్జెట్ గురించి మాట్లాడకుండా వరంగల్ జిల్లాలో ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు అందరి సహకారంతో అభివృద్ధితో కూడిన బడ్జెట్ని ప్రవేశపెడుతుంటే దాన్ని అడ్డుకొని మేయర్ పోడియం మీదకి వచ్చిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బడ్జెట్ ఏం వ్యతిరేకించినట్టు అవపడతలే. అక్కడ మేయర్ గారు మారినరు, వారి అధికారాన్ని తొలగించాలట. అర్థం ఉన్నదా? నిన్నటి వరకు వాళ్ళు పట్టుకు బంగారం పట్ట ఇవాళ వస్తే వెండి అయిపోయిందని మాట్లాడితే సిగ్గు ఉండాలి. అసలు సమస్యల మీద మాట్లాడటానికి మనం పెట్టుకుంటే ఇవాళ ఇక్కడికి వచ్చి దుకాణం పెట్టి మాట్లాడితే ఎంత ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని మొదటికెళ్ళి మొత్తుకుంటున్నాం మేము. 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వెనుకకు పోయింది వరంగల్ కార్పొరేషన్ మీ ద్వారా అని.
ఇవాళ ఆ సమస్యల మీద మాట్లాడుకుంటా ఇంకా కూడా కార్పొరేషన్లో వీళ్ళ దయ వలన 10 ఏళ్లలో మైకులు కూడా సరిగ్గా పనిచేయట్లే. అది వదిలిపెట్టి సమస్యలను వదిలిపెట్టి రాజకీయం చేయడానికి పెట్టుకున్నారంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు అనుమతి ఉన్న వాళ్లను మాత్రమే లోపలికి పంపించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బడ్జెట్ సమావేశం ముగియడం, బడ్జెట్కు ఆమోదముద్ర పడటంతో పోలీసులు, అధికార పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.